దానియేలు 11-12 అధ్యాయాలు. మొదటిగా 11వ అధ్యాయము. మాదీయుడకు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని. ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధికైశ్వర్యము కలిగిన 4వ రాజు కూడా వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును. అంతలో సూర్యుడకు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి ఇష్టానుసారంగా జరిగించును. అతడు రాజైన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయు వారికి గాని విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు. అయితే దక్షిణ దేశపు రాజును అతని అధిపతులలో ఒకడును బలము పొందెదరు. అతడు ఇతని కంటే గొప్పవాడే ఏలును. అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును. కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనిదరు. మరియు వారు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణ దేశపు రాజకుమార్తె ఉత్తర దేశపు రాజునొద్దకు వచ్చును. అయినను ఆమె భుజబలము నిలుపుకొన నేరదు. అతడైనను అతని భుజబలమైనను నిలువదు. వారు ఆమెను తీసుకొని వచ్చిన వారిని, ఆమెను కనిన వారిని, ఈ కాలమందు ఆమెను బలపరిచిన వారిని అప్పగించెదరు. అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియే ఉత్తర దేశపు రాజు కోటలో జొరబడి ఇష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును. మరియు అతడు వారి దేవతలను, సొమ్ములను, విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసుకొని పోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వము చేయును. అతడు దక్షిణ దేశపు రాజు దేశంలో చొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును. అతడి కుమారులు యుద్ధం చేయబోని మహాసైన్యముల సమూహమును సమకూర్చుకొందురు. అతడు వచ్చి ఎరువలే ప్రవహించి ఉప్పొంగును. యుద్ధము చేయబోని కోటదనుక వచ్చును. అంతలో దక్షిణ దేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తర దేశపు రాజుతో యుద్ధము జరిగించును. ఉత్తర దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును. ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణ దేశపు రాజు మనస్సున అతిశయపడును. వేల కొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు. ఏలయనగా ఉత్తర దేశపు రాజు మొదటి సైన్యము కంటే ఇంకో గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరలా వచ్చును. ఆ కాలాంతమున అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును. ఆ కాలముల యందు అనేకులు దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు కూడి వచ్చెదరు. నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు. అంతలో ఉత్తర దేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయెను. దక్షిణ దేశపు రాజు యొక్క బలము నిలువలేకపోయినందునను అతడు ఏర్పరచుకొనిన జనము దృఢ శౌర్యము పొందకపోయినందునను ఉత్తర దేశపు రాజు ప్రాకారములు గల పట్టణమును పట్టుకొనుము. వచ్చిన వానికి ఎదురుగా ఎవరునూ నిలవలేకపోయినందున తనకిష్టము వచ్చినట్టు అతడు జరిగించును గనక ఆనందము గల ఆ దేశములో అతడుండగా అది అతని బలము వలన పాడైపోవును. అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడను. ఏమనగా, నశింపజేయవచ్చునని ఒక కుమార్తెను అతనికి ఇచ్చెదరు. అయితే ఆమె సమ్మతింపక అతన్ని కలుసుకొనదు. అతడు ద్వీపముల జనముల తట్టు తన మనస్సును త్రిప్పుకొని అనేకులను పట్టుకొనును. అయితే అతని వలన కలిగిన అవమానమును ఒక అధికారి నివారణ చెయ్యను. మరియు ఆయన అవమానము అతని మీదికి మరలా వచ్చినట్లు చేయును. అది అతనికి రాక తప్పదు. అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటల తట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగుపడకపోవును. అతనికి మారుగా మరి ఒకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొని వానిని లేపును. కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని ఈ నాశనము ఆగ్రహము వలననైనను యుద్ధము వలననైనను కలుగదు. అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును. అతనికి రాజ్య ఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును. ప్రవాహము వంటి బలము అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. అతడు సంధి చేసినను మోసపుచ్చును. అతడు స్వల్ప జన్మ గలవాడైనను ఎదురాడి బలము పొందును. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరుల పితరులు గాని చేయని దానిని చెయ్యను. ఏదనగా అచ్చట ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చెయ్యును. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని
దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనస్సును రేపుకొనును. కనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడే యుద్ధమునకు సిద్ధపడెను. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఏమనగా అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును. కనుక అనేకులు హతులగుదురు. కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని ఏకభోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు. నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగుల ద్రవ్యము గలవాడే తన దేశమునకు మరలను, మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్టుగా కడపటనుండదు. అంతటా కిత్తీల ఓడలు అతని మీదికి వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడే తన ఇష్టానుసారముగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. అతని పక్షమున శూరులు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగుజేయు హేయమైన వస్తువును నిలవబెట్టుదురు. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనను. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులకు బోధించుదురు గాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. అయితే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు. కానీ నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తి అగు వరకు వృద్ధి పొందును. అంతటా నిర్ణయించినది జరుగును. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవతలను లక్ష్యపెట్టాడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతను గాని ఏ దేవతను గాని లక్ష్యపెట్టాడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గనపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గనపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకొని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగుజేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చెయ్యును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహము వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు గాని ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులలో ముఖ్యులను అతని చేతిలో నుండి తప్పించుకొనెదరు. అతడు ఇతర దేశముల మీదికి తన సేన నంపించును, ఐగుప్తు సహా తప్పించుకొన నేరదు. అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చెయ్యును. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలతపడుచును. కనుక అత్యాగ్రహము కలిగి అనేకులను పాడు చేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వెయ్యును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయు వాడెవడనూ లేకపోవును. దానియేలు 12వ అధ్యాయము. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నిటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగుచేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గబ్రియేలను అతడు చెప్పెను. దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుష్యులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి.
ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడే ఏటి నీళ్లపైన ఆడుచుండు వాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగో వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడక సకల సంగతులు సమాప్తములగుననెను. నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడ, వీటికి అంతమేమని నేను అడుగగా, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. అనేకులు తమను శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును. కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.